మీరు ఉచిత బస్సు తీసుకొచ్చారు. దానివల్ల అక్కడ బెనిఫిషియర్స్ ఉన్నారు, దాన్ని కాదనడానికి లేదు. మహిళలు యథేచ్ఛగా వారి వారి అవసరాల కోసం ఖచ్చితంగా ఆర్టీసీ బస్సును ఉపయోగిస్తారు. కానీ దాని ద్వారా ఆటో కార్మికులు రుణపడ్డారా? ఆటో కార్మికులు కూడా ఓట్లేసారు కదా, అదే ఆటో కార్మికులు కూడా ఓట్లేసారు కదా, ఆటో కార్మికులు రోడ్ల పడ్డరా? ఇక్కడ అక్కడ అది నష్టం అయిపోయిందా? హైడ్రా తీసుకొచ్చారు, హైడ్రా తీసుకొచ్చి నాగార్జున లాంటి వాళ్ళది గులగొట్టిరు, గులగొట్టి జర షో ఆఫ్ అయింది. షో ఆఫ్ అయిన తర్వాత మీరు గులగొట్టిన అన్ని ఇండ్లు కూడా పేదలై, బడుగులై, బలహీనులై, శాతగానోళ్ళై. అంటే శాతగానోళ్ళు అంటే మీ లెక్క డబ్బులు ఎక్కువ మొత్తంలో సంపాదించలేని వాళ్ళై, జర కూటికి తిప్పలు పడేటోళ్ళై మీరు ఇల్లు గులగొట్టిరు. అక్కడ పేదలకే నష్టం జరిగింది, ప్రజలకే నష్టం జరిగిందా? మీరు మూసి పునరుద్ధరణ, పునరుజ్జీవనం అనేదేదో తీసుకొచ్చి దానివల్ల మూసి నిర్వాసితులకు దెబ్బ కొట్టారు. అట్లా నష్టమే జరిగిందా? ఇట్లా చెప్తూ పోతే ఒకటి కాదండి, రెండు కాదండి. మొన్నటిదాకా హెచ్సియు, ఈ హెచ్సియు కథెటు పోయిందో కూడా తెలియదు. ఏ పేపర్లో కూడా పెద్ద వార్తలు వస్తలేవు. సరే ఏందా అన్నది ఇక అది ప్రజలే చెప్తారు. సో ఆ హెచ్సియు తోటి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేశారు. సో ఇట్లా ఎక్కడ చూడు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానివల్ల నష్టమే ఎక్కువ కనిపిస్తూ ఉంది.